హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం ఫ్రీ విపిఎస్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఆ ఫ్రీ విపిఎస్లో ఈ గెన్సిన్ నోడ్రన్ అన్నది ఎలా రన్ చేయాలి అన్నది డిస్కస్ చేద్దాం. టోటల్ ఫండింగ్ వచ్చేసి 50 million అన్నది రైజ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎందుకంటే మనం ఫ్రీ విపిఎస్ రన్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఇది రన్ చేయొచ్చు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే వచ్చేసి ఇది నా ప్రాజెక్ట్ నెంబర్ 8 అనమాట, అవుట్ ఆఫ్ 68 డ్రాప్స్లో. ఇది వచ్చేసి కమాండ్స్ అనమాట. నేను మొత్తం ఇలా కమాండ్స్ అన్నవి మన టెలిగ్రామ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం విఎం అన్నది క్రియేట్ చేయాలి. సో ఇది వచ్చేసి ఇందాక మనం ఫ్రీ విపిఎస్ జాయిన్ అయ్యాం కదా, సో ఇదనమాట. ఇక్కడ వచ్చేసి మీరు లెఫ్ట్ సైడ్ 3 dots క్లిక్ చేస్తే ఇలా కంప్యూట్ ఇంజిన్ అని ఉంటుంది. కంప్యూట్ ఇంజిన్ మీద క్లిక్ చేసి విఎం ఇన్స్టెన్స్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అన్నది వస్తుంది అనమాట. ఇక్కడ మీకు క్రియేట్ ఇన్స్టెన్స్ అని ఉంది, ఇక్కడ ఇది క్లిక్ చేయండి. క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ పేరు వచ్చేసి అన్ని స్మాల్లో మీకు నచ్చిన పేరు, నేను ఇప్పుడు ఈ టెస్ట్ నెట్ చేస్తున్నా కాబట్టి అదే నోడ్ రన్ చేస్తున్నా కాబట్టి ఇదే పేరు పెట్టుకున్నాను. మీకు నచ్చిన పేరు అన్నది పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి రీజియన్ వచ్చేసి ఇదే ఉంచేయండి, ఆటోమేటిక్ ఏదైతే వచ్చిందో అదే ఉంచేయండి. నెక్స్ట్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ సిరీస్ అనేవి కనపడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మీరు N1 అన్నది సెలెక్ట్ చేయండి. ఇది వచ్చేసి లో కాన్ఫిగరేషన్ ప్లస్ మనకి ఎక్కువ క్రెడిట్స్ అన్నవి యూటిలైజ్ చేసుకోకుండా ఎక్కువ డేస్ అన్నది మనకు నోడ్ అన్నది రన్ అయ్యిద్ది తక్కువ క్రెడిట్స్తో, అందుకని N1 అన్నది చూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కస్టమ్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే నార్మల్గా వచ్చేసి ఇది 90 days ఫ్రీ ట్రయల్ కాబట్టి గయానెట్కి కానీ పిప్కి కానీ ఆల్మోస్ట్ 70 days ఎబోని ఈ ఫ్రీ అకౌంట్ అన్నది యూజ్ అయ్యిద్ది. ఈ గెన్సిన్ నోడ్ రన్ అన్నదానికి స్పెసిఫికేషన్స్ కొంచెం ఎక్కువ కావాలి. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. అందుకే ఇది వచ్చేసి 45 days లేదా 45 days కన్నా కొంచెం ఎబో రావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే స్పెసిఫికేషన్స్ ఎక్కువ కాబట్టి. మనం వెబ్సైట్లో ఏదైనా వెబ్సైట్లో పర్చేజ్ చేయాలి విపిఎస్ అంటే ఆల్మోస్ట్ 1 monthకి వచ్చేసి $9 ఎబోనే స్పెండ్ చేయాలి. సో అంత అమౌంట్ మనం స్పెండ్ చేయలేం కాబట్టి ఇక్కడ ఫ్రీ విపిఎస్లో అట్లీస్ట్ 45 days ఈ ప్రాజెక్ట్ ఒక ఇన్కేస్ ఎండ్ అయిపోతే మనకి నో ప్రాబ్లం. ఇన్కేస్ ఎండ్ అవ్వకపోతే అప్పటి వరకు రన్ అయ్యిద్ది కాబట్టి మనకు రివార్డ్స్ అన్నవి అప్పటి వరకు 45 days రన్ అయినందుకు రివార్డ్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మీరు VCPU ఎంత పెడతారంటే 8 పెట్టండి. అలాగే వచ్చేసి ఇక్కడ GB అని ఉంది కదా, ఇది వచ్చేసి మినిమం 16 ఉండాలి, 16. ఓకే, ఈ ప్రాజెక్ట్కి స్పెసిఫికేషన్ వచ్చేసి 16 ఉండాలి. అందుకని నేను 20 పెడుతున్నాను, ఎందుకంటే 16కి 20కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, $10 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ 8 పెట్టండి, ఇక్కడ వచ్చేసి 20 పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ OS అండ్ స్టోరేజ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి డీబైనే ఉంచండి. ఇన్ కేస్ మీకు వేరేది ఉంటే కనుక డీబైన్ సెలెక్ట్ చేయండి. డీబైన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ వెర్జన్ వచ్చేసి లాస్ట్ డీబైన్ అని చెప్పి ఉంది కదా 86/64, ఇది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైజ్ వచ్చేసి మినిమం 200 ఉండాలి. ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మినిమం 200 ఉండాలి. ఓకే, 200 పెట్టండి. ఇంకెక్కువ పెడితే మనకి క్రెడిట్స్ అన్నవి త్వరగా అయిపోతేను కొంచెం క్రియేట్ కూడా అవ్వదు. సో వచ్చేసి ఇక్కడ 200 పెట్టేసి GB సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ బిల్లింగ్ కూడా జస్ట్ చూపిస్తుంది, ఎస్టిమేషన్ పర్ మంత్లీ వచ్చేసి 201 అవుతున్నట్టు చూపిస్తుంది. ఓకే, నెట్వర్క్. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ సెలెక్ట్ చేయండి. అలో మీద క్లిక్ చేయండి, అలో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, మీరు వచ్చేసి మిషన్లో నేమ్ అన్నది సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి N1 పెట్టి కస్టమ్ పెట్టి 8/20 పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి OSలోకి వచ్చేసి చేంజ్ క్లిక్ చేసి డీబైను, అలాగే వచ్చేసి వెర్షన్ సెలెక్ట్ చేసుకుని 200 GB పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఏం టచ్ చేయొద్దు. ఇంకా నెట్వర్కింగ్ వచ్చేసి ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకున్నారు, క్రియేట్ మీద క్లిక్ చేశారు. ఓకే, మనం ఇప్పుడు పెట్టుకున్న ఈ కాన్ఫిగరేషన్ తగ్గట్టు విఎం అన్నది క్రియేట్ అయ్యింది. ఇక్కడ రైట్ సైడ్ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి క్రియేట్ అవుతున్నట్టు ఇక్కడ చూపిస్తుంది. ఇది ఒక 5 minutesలో మనకి ఇక్కడ విఎం అన్నది క్రియేట్ అయిపోయి మనకు ఎక్స్టర్నల్ IP అంటే VPS బై చేస్తే మనకి ఎలాగైతే వాళ్ళు IP ప్రొవైడ్ చేస్తున్నారు మెయిల్కి, ఇక్కడ మనకు IP అన్నది ప్రొవైడ్ అయ్యిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ SSH అని చెప్పి ఉంటుంది. దాని త్రూ మనం ఇప్పుడు VPSలో ఇప్పుడు మనం కమాండ్స్ అన్నవి చూపించా కదా, ఆ కమాండ్స్ అన్నవి రన్ చేస్తాం మనం. ఇది ఒక 5 minutes ఆగితే ఇది క్రియేట్ అయిపోద్ది. ఇది వచ్చేసి మొబైల్లో రన్ చేయొచ్చు, అలాగే వచ్చేసి ల్యాప్టాప్లో కూడా రన్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, దాంట్లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. అలాగే గయానెట్ పిప్ కూడా రన్ చేస్తున్నాము. దీనికి వచ్చేసి కొంచెం స్పెసిఫికేషన్స్ ఎక్కువ కాబట్టి కొంచెం నేను వీడియో చేస్తున్నాను. సో అలాగే ఇది న్యూ ప్రాజెక్ట్ కాబట్టి ఇంకా కొంతమందికి హెల్ప్ అయ్యిద్ది అనమాట. వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనది విఎం అన్నది క్రియేట్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ అని చెప్పి రీఫ్రెష్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి రీఫ్రెష్ అయ్యాక ఇక్కడ SSH అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి.
సో మొబైల్లో సేమ్ ప్రాసెస్, ల్యాప్టాప్లో సేమ్ ప్రాసెస్. SSH మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా న్యూ టెర్మినల్ అన్నది ఇలాగా ఓపెన్ అయ్యిద్ది. వన్స్ ఈ న్యూ టెర్మినల్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఆథరైజ్ అని చెప్పి ఇలా అడిగిద్ది. ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. సో సేమ్ మెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఆథరైజ్ అయిపోయి కొత్త టెర్మినల్ అన్నది ఇలా ఓపెన్ అయ్యిద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీకు ఇలా డాక్యుమెంట్ ఇస్తాను, ప్లస్ అలాగే వచ్చేసి కమెంట్స్ అన్నవి డైరెక్ట్ ఈజీగా పేస్ట్ చేసుకునేటట్టు కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇలా చిన్న స్క్రీన్ పెట్టుకోండి. సిస్టంలో చేసేవాళ్ళు ఉంటే కనుక జస్ట్ మీకు ఈజీగా అయిపోవడానికి ఇలా చిన్న స్క్రీన్ పెట్టుకోండి. ఇలా మీరు చిన్న స్క్రీన్ పెట్టుకున్నాక ఇలా ఫస్ట్ కమాండ్ అన్నది కాపీ చేయండి. జాగ్రత్తగా కాపీ చేయండి, Ctrl+C. తర్వాత మొబైల్ అయితే లాంగ్ ప్రెస్ చేయండి, లేదా అక్కడే మీకు ఆటోమేటిక్గా పేస్ట్ అని చెప్పి అది కింద మీరు కాపీ చేసి చూపిస్తుంది కీబోర్డ్లో, అది పేస్ట్ చేసేయండి. పోనీ లాంగ్ ప్రెస్ చేసినా పేస్ట్ వస్తుంది. మా సిస్టంలో అయితే కనుక Ctrl+V అని చెప్పి మీరు ఇస్తే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోద్ది, లేదా రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేసినా పర్లేదు. ఫస్ట్ కమాండ్ అన్నది కాపీ చేసుకున్నాం, పేస్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కమాండ్ అన్నది కాపీ చేసుకున్నాం. ఇక్కడ మీకు ఫస్ట్ది కమాండ్ అన్నది ఇచ్చాక కొంచెం టైం తీసుకుంటుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఏ కీస్ అన్నది ప్రెస్ చేయొద్దు. వన్స్ మీకు మొత్తం 100% ఫిల్ అయిపోయాక నెక్స్ట్ డాలర్ సింబల్ వస్తుంది. సో ఆ డాలర్ సింబల్ వచ్చేంతవరకు మీరు ఏ కీ అన్నది ప్రెస్ చేయకుండా అలా వెయిట్ చేయండి. అట్లీస్ట్ ఒక 5 minutes అన్నా మీకు డౌన్లోడ్ అయ్యే టైం పట్టిద్ది అనమాట. మీరు అప్పటి వరకు ఏ కీ అన్నది ప్రెస్ చేయొద్దు. స్టిల్ నాది ఇంకా డౌన్లోడ్లోనే ఉంది. ఫస్ట్ టైం కాబట్టి మనం ఫ్రీ VPSలో ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం అన్నది తీసుకుంటుంది. సో అప్పటి వరకు మీరు ఏ కీ అన్నది ప్రెస్ చేయొద్దు. మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ బాగుంటే కనుక కొంచెం త్వరగానే అయిపోద్ది, లేదంటే మొబైల్లో చేస్తే కొంచెం నెట్వర్క్ ఏమన్నా స్లో ఉంటే టైం పట్టిద్ది. సో మొత్తం అంతా డౌన్లోడ్ అయ్యి మళ్ళీ డాలర్ సింబల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇలాగా మీకు మొత్తం అంతా డౌన్లోడ్ అయిపోయాక ఇలా డాలర్ సింబల్ వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ మీరు ఇందాక సెకండ్ కమాండ్ ఆల్రెడీ కాపీ చేసుకున్నా కదా, దాన్ని పేస్ట్ చేసేద్దాం. సో పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేసా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చిన్నగా పెడతాను, మీకు కనపడిద్ది. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ కమాండ్ అన్నది కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఈ లోపల అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ కమాండ్ వచ్చేసి కాపీ చేసుకున్నా. సో ఇది వచ్చేసి 100% అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ 100% అయ్యాక డాలర్ సింబల్ వస్తుంది. డాలర్ సింబల్ అయ్యాక మనం పేస్ట్ చేయాలి నెక్స్ట్ కమాండ్ అన్నది. సో వీడియో జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఎర్రర్స్ రాకుండా నేను మ్యాక్సిమం మొత్తం అన్ని కమాండ్స్ అన్నవి నేను మాడిఫై చేసే మీకు పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ కమాండ్ కాపీ చేసుకున్నాం కదా, సో అది వచ్చేసి పేస్ట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ కమాండ్ కాపీ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ చేసి ఇప్పుడు వచ్చేసి సిక్స్త్ కమాండ్ 1 by 1 జస్ట్ మీరు కాపీ పేస్ట్ చేస్తే చాలు. నెక్స్ట్ వచ్చేసి 7th కమాండ్. నెక్స్ట్ వచ్చేసి 8th కమాండ్. 8th కమాండ్ ఇచ్చే ముందు ఒకసారి ఇక్కడ మీరు చూడండి, అప్గ్రేడ్ చేస్తాకి ఎస్ఆర్ నో అని అడిగింది. ఇలా మీకు వచ్చినప్పుడు నెక్స్ట్ కమాండ్ పేస్ట్ చేయకుండా ఇక్కడ మీరు వై అని చెప్పి, అంటే ఎస్ అని చెప్పి, ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వండి అనమాట. ఓకే, ఎస్ అని చెప్పి ఇచ్చి మీరు ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, అంతేగాని మీరు నెక్స్ట్ కమాండ్ అన్నది పేస్ట్ చేసేయద్దు. అలా పేస్ట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో అలా మీకు ఎస్ఆర్ నో అని వచ్చినప్పుడు చూసి వై అని చెప్పి ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 8th కమాండ్, ఎందుకంటే 7th కమాండ్ ఇచ్చినప్పుడు అది అప్గ్రేడ్ అడిగింది కాబట్టి ఇప్పుడు 8th కమాండ్ వచ్చేసి కాపీ చేసుకున్నాము, పేస్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి 9th కమాండ్. ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు వెర్షన్ అన్నది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ కేస్ రిఫ్లెక్ట్ అవ్వలేదంటే కనుక మీరు ఎక్కడ ఎర్రర్ వచ్చింది మీకు ఆల్రెడీ. ఇలాగ మీకు వెర్షన్ ఇస్తే ఇలాగా రావాలి, మీకు వెర్షన్ అన్నది షో అవ్వాలి. ఇన్ కేస్ మీకు ఇక్కడ అదే వెర్షన్ అన్నది షో అవ్వకుండా వేరేది ఏదైనా చూపించిందంటే మీరు పైన ఉన్న ఈ కమాండ్స్లో ప్రాపర్గా ఇవ్వలేదని అర్థం, ఇన్స్టాల్ అవ్వలేదని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 10th కమాండ్ కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి 11th కమాండ్ కాపీ పేస్ట్. జస్ట్ ఇవి 1 టైం రన్ చేస్తే మనం ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంకా రన్ చేయ అవసరం లేదు. VPS కాబట్టి అదే బెనిఫిట్ అనమాట. ఏమన్నా అప్డేట్స్ వస్తే తప్ప మనం ఇంకా డైలీ రన్ చేయాల్సిన పని లేదు. సో ఇలాగా స్క్రీన్ అన్నది క్రియేట్ చేసాం. ఇప్పుడు వచ్చేసి 14th కమాండ్ అన్నది కాపీ చేసుకుంటున్నాం, ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి 15th కమాండ్, ఇక్కడ నుంచి మెయిన్ అనమాట, కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నుంచి 15th కమాండ్ అన్నది పేస్ట్ చేశాక ఇలాగ మీకు SR నో అని అడిగిద్ది. ఎస్ అని చెప్పి వై అని చెప్పి టైప్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఒక 2 to 3 minutes అన్నది టైం పట్టింది, మొత్తం ఇవి లోపల అవి డౌన్లోడ్స్ అవ్వాలి. సో ఇక్కడ మనం కిందకి నోట్ప్యాడ్లో స్క్రోల్ చేసుకుందాం. 15th కమాండ్ వరకు రన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇలా కమాండ్ మీకు ఇలా ఇచ్చాను నోట్ప్యాడ్లో, వుడ్ యూ లైక్ టు రన్ ద టెస్ట్ నెట్ అంటే SR నో అని అడిగిద్ది, మీరు వై అని చెప్పి టైప్ చేస్తే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం కమాండ్స్ అన్నవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వినండి. జస్ట్ ఈజీయే కానీ జస్ట్ ఒకసారి వినండి. ఇది వన్స్ ఇదంతా డౌన్లోడ్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ కమాండ్ అన్నది అంటే Ctrl+A ఇచ్చి నెక్స్ట్ D అన్నది ప్రెస్ చేయాలి. అప్పుడు మనం ఇందాక క్రియేట్ చేసిన స్క్రీన్లో నుంచి బయటకు వస్తాం, 1 స్టెప్ బ్యాక్ వస్తాం. ఇందాక ఇక్కడ 14th కమాండ్లో అక్కడ స్క్రీన్ క్రియేట్ చేసాం 13th కమాండ్లో. ఓకే, ఈ స్క్రీన్ క్రియేట్ చేశాక ఈ కమాండ్స్ అన్నవి రన్ చేసాం. ఇప్పుడు ఈ స్క్రీన్లో నుంచి బయటికి రావడానికి ఈ కమాండ్ అన్నది యూజ్ అయ్యిద్ది, Ctrl+A+D. ఓకే, వన్స్ ఇవి డౌన్లోడ్ అయ్యాక నేను నెక్స్ట్ చూపిస్తాను అనమాట మీకు. Ctrl+A+D ఇవి మొత్తం డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. కింద మీకు రైట్ సైడ్ 1272 ఉంది. సో అవి డౌన్లోడ్ అయ్యాక నెక్స్ట్ ఇంకొక వేరే వస్తాయి. అలా అన్నీ డౌన్లోడ్ అయ్యి $సింబల్ మళ్ళీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మీకు మొత్తం అంతా కమాండ్ అన్నది ఇచ్చాక మొత్తం అంతా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయ్యాక మీకు ఇలాగ వస్తుంది అనమాట. ఇలా వస్తే మీరు ఫెయిల్డ్ అయిందని అనుకోవద్దు, ఎర్రర్ అనుకోవద్దు. ఇలాగ వెయిటింగ్ ఫర్ యూజర్ డేటా .json ఇలా వచ్చిందంటే కనుక ఇది రన్ అవుతున్నట్టు. ఇప్పుడు మనం ఈ స్క్రీన్ నుంచి 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. దానికి మనం వాడే కమాండ్ వచ్చేసి Ctrl+A+D. ఓకే, ఫస్ట్ వచ్చేసి Ctrl+A నెక్స్ట్ D. ఓకే, అది మీరు ఇక్కడ కీబోర్డ్లో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బ్యాక్ స్క్రీన్కి వస్తారు. ఇందాక ఏదైతే స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్కి వస్తారు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కమాండ్ అన్నది మనం ఇవ్వాలి, 17th కమాండ్ అన్నది. ఎందుకంటే 16th కమాండ్లో మనం స్క్రీన్ నుంచి ఎగ్జిట్ అయ్యాం కదా, బ్యాక్ వచ్చాం. ఇప్పుడు వచ్చేసి 17th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఇలాగా డౌన్లోడ్ అని చెప్పి ఇలాగ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కమాండ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ http దగ్గర నుంచి .com/ వరకు కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ జాగ్రత్తగా మనం చూడాలన్నమాట. వెబ్సైట్కి ఆ లింక్ అన్నది మీకు ఇస్తాను కదా, అక్కడే కాపీ చేసుకుని ఇలా పేస్ట్ చేయండి. వన్స్ మీరు పేస్ట్ చేస్తే ఇలాగ సైన్ అప్ అని వస్తుంది. ఇలా సైన్ అప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసేసేయండి. ఇలా సైన్ అప్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ రిజిస్టర్ అవ్వమని చెప్పి ఇలా పేజ్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే సైన్ అప్ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మన గూగుల్ అకౌంట్లో లాగిన్ అయి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఇలా కంటిన్యూ అని వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ బాక్స్ మీద టిక్ చేసేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసేసండి. అప్పుడు మనకి అకౌంట్ అన్నది క్రియేట్ అయ్యిద్ది. ఇక్కడ స్కిప్ మీద క్లిక్ చేసేసేయండి. మీకు కావాలంటే 2-factor అథెంటికేషన్ పెట్టుకోండి. ప్రజెంట్ అయితే నేను స్కిప్ చేసేస్తున్నాను. సో గాట్ ఇట్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనకి అకౌంట్ అన్నది క్రియేట్ అయిపోయింది గూగుల్తో. ఇక్కడ జస్ట్ ఇలా బేసిక్ క్వశ్చన్స్ అడిగిద్ది. జస్ట్ ఏదో ఒకటి మీకు నచ్చింది జస్ట్ ఏదో ఒకటి పెట్టేసి కంటిన్యూ మీద క్లిక్ చేసేసేయండి. జస్ట్ అది మ్యాండేటరీ ఏం కాదు. ఇప్పుడు మనకి అకౌంట్ క్రియేట్ అయింది. అకౌంట్ క్రియేట్ అయ్యాక ఇక్కడ యువర్ అథెంటికేషన్ టోకెన్ అని చెప్పి ఇలా ఉంటుంది మీకు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ టోకెన్ అనమాట, అడ్రస్. ఇక్కడ షో మీద క్లిక్ చేస్తే ఇది మీకు అకౌంట్ చూపించడం కోసం చేస్తున్నా కాబట్టి నేను మీకు ఇది షో చేశాను. నార్మల్గా అయితే హైడ్లో పెట్టుకోవాలి మీరు, వేరే వాళ్ళకి ఇది షేర్ చేయకూడదు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు షో మీద క్లిక్ చేస్తే మీకు మీ అడ్రస్ అన్నది డిస్ప్లే అయ్యిద్ది.
ఓకే, ఈ డిస్ప్లే అయిన అడ్రస్ ఉంటుంది కదా, ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇప్పుడు మనం ఎక్కడైతే రన్ చేస్తున్నామో ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆ టోకెన్ అడ్రస్ జస్ట్ కాపీ చేసాం కదా, అది తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, వన్స్ పేస్ట్ చేశాక ఇప్పుడు నెక్స్ట్ కమాండ్లోకి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడికి వచ్చాము, ఈ వెబ్సైట్లోకి వచ్చాము, గూగుల్తో రిజిస్టర్ అయ్యాము. వన్స్ రిజిస్టర్ అయ్యాక టోకెన్ అథెంటికేషన్ టోకెన్లోకి వెళ్ళాము. నెక్స్ట్ అక్కడ షో మీద క్లిక్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఆ టోకెన్ అది ఏదైతే అడ్రస్ ఉందో మంది అది కాపీ చేసుకుని VPSలోకి వచ్చేసి పేస్ట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ 18th కమాండ్ వచ్చేసి మళ్ళీ కొత్త స్క్రీన్ అన్నది క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడైతే మనం రిజిస్టర్ అయ్యామో దానికోసం కొత్త స్క్రీన్ అన్నది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, స్క్రీన్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి 19th కమాండ్, ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. మీరు కరెక్ట్గా చేశారు లేదా తెలియడం కోసం ఇక్కడ కూడా వస్తుంది మీకు. ఇన్ కేస్ మీది ఎక్కడైనా తప్పు చేస్తే ఇక్కడ మీకు కరెక్ట్గా రాదనమాట. ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ లింక్ ఉంది కదా, HTTPS దగ్గర నుంచి free.ap యాప్ వరకు కాపీ చేసుకోండి. లేదు ఇక్కడ నేను కాపీ చేయడం అంటే ఇక్కడ కాదు, ఇంకెక్కడైనా ఈజియెస్ట్ వే ఉందంటే ఇందాక మీరు ఎక్కడైతే సైన్ అప్ అయ్యారో అక్కడ ఎండ్ పాయింట్స్ అని చెప్పి ఉంటుంది. ఈ ఎండ్ పాయింట్స్ ఓపెన్ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఇప్పుడు అక్కడ మీరు ఇచ్చారు కదా మీది అథెంటికేషన్ టోకెన్ అడ్రస్ అక్కడ పేస్ట్ చేశారు కదా, ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఎండ్ పాయింట్స్లో ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అయ్యిద్ది. ఇక్కడ ఇన్ కేస్ మీకు రిఫ్లెక్ట్ అవ్వలేదంటే కనుక మీరు ప్రాపర్గా చేయనట్టే అర్థం. సో మీరు ఇలాగ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాపీ ఉంది కదా, ఈ కాపీ ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. అంటే జస్ట్ దాని మీద ట్యాప్ చేయండి, ఓపెన్ అయ్యిద్ది ఆటోమేటిక్గా. వన్స్ ఓపెన్ అయ్యాక ఇక్కడ విజిట్ సైట్ అని ఉంటుంది, ఈ విజిట్ సైట్ మీద క్లిక్ చేయండి. ఇది ఇన్ కేస్ ఏమన్నా ఓపెన్ అవ్వకపోతే కనుక మళ్ళీ తర్వాత ఒక 5 minutes ఆగి ట్రై చేయండి. మీరు నేను చెప్పినట్టు ఇక్కడ అన్నీ మీకు ప్రాపర్గా వచ్చినాయి అంటే కనుక, ప్రాపర్గా ఇవన్నీ వచ్చినాయి అంటే కనుక మీరు కరెక్ట్గా చేసినట్టే. ఇక్కడ కూడా ఎండ్ పాయింట్స్లో కూడా ఇలా చూపించిందంటే మీరు కరెక్ట్గా చేసినట్టే. జస్ట్ ఇలా వెయిట్ చేయండి. ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా కొత్తది పేజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ విజిట్ సైట్ మీద క్లిక్ చేస్తే కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మనం సేమ్ మెయిల్ ఐడితో ఇందాక అక్కడ ఏదైతే సైన్ అప్ అయ్యామో అదే మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 5 minutes వెయిట్ చేయండి. ఇలాగా మీకు లాగిన్ స్క్రీన్ అని వస్తుంది. అదే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గూగుల్తో చేస్తాక అవ్వట్లేదు, ఇష్యూ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఇందాక మీరు ఏదైతే మెయిల్ ఐడితో సైన్ అప్ అయ్యారో ఆ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. జస్ట్ మెయిల్ ఐడి ఇచ్చేస్తే మీకు ఇలాగా మెయిల్కి ఒక కోడ్ వెళ్ళినట్టు వస్తుంది అనమాట. సో మెయిల్కి ఓపెన్ చేసి ఆ కోడ్ అన్నది ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి లాగిన్ అన్నది సక్సెస్ఫుల్ అయ్యిద్ది. ఇలాగా మీకు మెయిల్కి వచ్చిన OTP అదే ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఇలాగ లోడింగ్ అని చెప్పి సక్సెస్ఫుల్ అని చెప్పి రావాలన్నమాట, లాగౌట్ అని చెప్పి. ఓకే, యు ఆర్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ టు ద గెన్సిన్ టెస్ట్నెట్ అని చెప్పి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా ఈ మెయిల్ ఐడితో దీంతో కూడా పని లేదు, లాగిన్ అయిపోయాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ కమాండ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ వరకు చేసాం 19th కమాండ్ వరకు. ఇప్పుడు మళ్ళీ మనం స్క్రీన్ అన్నది ఎగ్జిట్ అవ్వాలి. దానికి వచ్చేసి కమాండ్ వచ్చేసి Ctrl+D అనమాట. సో ఇలాగ ఉంది కదా, మీకు ఇక్కడ 404 నాట్ ఫౌండ్ అంటే అది వాళ్ళ సైడ్ ఇష్యూ ఉంది. సో మీరు నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఎగ్జిట్ అవ్వాలి ఈ స్క్రీన్ నుంచి. దానికి ఏం చేస్తారు, Ctrl+D ఇస్తే మనం ఎగ్జిట్ అయ్యాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కమాండ్ స్క్రీన్ అన్నది ఎగ్జిట్ అయ్యాం. నెక్స్ట్ 21st కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు ఇక్కడ ఒక 5 minutes టైం పట్టిద్ది అనమాట. మొత్తం అంతా లోడ్ అయ్యి మీకు ప్రాపర్గా వర్క్ అవుతున్నట్టు సక్సెస్ అని చెప్పి వస్తుంది అనమాట. అది వచ్చేంతవరకు వెయిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసి ఈ లోపల నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వస్తుంది అనమాట. SR నో అని అడిగిద్ది. ఇక్కడ మాత్రం నో అని ఇవ్వాలి, N అని చెప్పి ఇవ్వాలి. ఇది ఒకటి మర్చిపోవద్దు. నేను చూపిస్తాను మీకు. ఒక 5 minutes ఆగితే నేను నెక్స్ట్ డౌన్లోడ్స్ అవి మొత్తం అవి ఈ పాయింట్ వస్తుంది. సో అప్పుడు మీకు నేను చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమైద్ది. రిమైనింగ్ మొత్తం అన్ని దగ్గర S అని చెప్పి ఇవ్వాలి. ఇక్కడ ఒక్క చాట మాత్రం నో అని చెప్పి ఇవ్వాలన్నమాట. N అని చెప్పిస్తే సరిపోద్ది. ఇలా మొత్తం డౌన్లోడ్స్ అవుతూ ఉంటాయి. మీరు ఒక 5 minutes 10 minutes వరకు డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేయండి ఆ స్క్రీన్ అన్నది. అప్పుడు మీకు నెక్స్ట్ ఆ కమాండ్ అన్నది అడిగిద్ది SR నో అని చెప్పి, అప్పుడు నో ఇవ్వాలి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇలాగ మీకు మొత్తం డౌన్లోడ్స్ అవి కంప్లీట్ అయ్యాక ఇలా వస్తుంది అనమాట, SR నో అని చెప్పి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నో అని చెప్పి ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి.
ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి గుడ్ లక్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోడ్ అయ్యి మనకి ఒక ఐడి వస్తుంది యూజర్ నేమ్ లాగా. సో అది కూడా వెబ్సైట్లో మనం పాయింట్స్ చెక్ చేసుకుంటాకి యూజ్ అయ్యిద్ది. మన యూజర్ నేమ్ లాగా ఉంటుంది నోడ్ నేమ్. సో ఇక్కడ ఉంటుంది అది, ఇదిగో హలో అని ఉంది కదా, ఈ హలో పక్కన ఒక యానిమల్ ఉంది కదా, ఆ యానిమల్ పక్కన ఒక బ్రాకెట్లో ఉంది జెంటిల్ క్యూరియస్ క్రేన్ అని చెప్పి. ఇది వచ్చేసి మన నోడ్ నేమ్ అనమాట, యూజర్ నేమ్ లాగా. సో మీరు ఏం చేస్తారంటే ఇది ఇంకా అలాగా కిందకి స్క్రోల్ అయిపోద్ది. సో ఇక్కడ ఆగాక ఇదిగో ఇలా మీకు రావాలి, యూజ్ క్యాచ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఈజ్ ఇన్కంపాటిబుల్ విత్ అని చెప్పి ఇలాగా ఫాల్స్ అని చెప్పి ఇలా మొత్తం ఇలాగే ఈ లైన్ రావాలి. ఇలా వచ్చిందంటే మీది ఈ నోడ్ అన్నది సక్సెస్గా ఇన్స్టాల్ అయినట్టు. ఇక్కడ వచ్చేసి మీకు జెంటిల్ క్యూరియస్ క్రేన్ అని చెప్పి ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒక పైనుంచి కొంచెం ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ వరకు నార్మల్గా కాపీ చేసేసుకోండి. కాపీ చేసి ఎక్కడైనా సేవ్ చేసుకోండి. జస్ట్ ఎప్పుడన్నా ఇన్ కేస్ ఫ్యూచర్లో యూజ్ అయ్యిద్ది. ప్రస్తుతానికైతే నేనేం చేస్తున్నానంటే ఈ జెంటిల్ ఇది ఉంది కదా, ఇది మనం ఆఫ్టర్ ఒక 24 అవర్స్ తర్వాత మన పాయింట్స్ అవి చెక్ చేసుకుంటాకి యూజ్ అయ్యిద్ది. అది ఎలాగంటే ఇక్కడ లింక్ ఇస్తాను. ఓకే, ఈ లింక్ డాష్బోర్డ్ లింక్, ఈ డాష్బోర్డ్ లింక్ అన్నది నేను ఇస్తాను. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే మళ్ళీ స్క్రీన్ అన్నది లీవ్ చేయాలి. స్క్రీన్ లీవ్ చేయడానికి Ctrl+A+D. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, మీరు కాపీ చేసేసుకోండి. ముందు ఈ జెంటిల్ ఇది ఉంది కదా, నేను జస్ట్ మీకు మళ్ళీ చూపించడం కోసం కాపీ చేసుకుంటున్నాను. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాను. వన్స్ కాపీ చేసుకున్నాక స్క్రీన్ అన్నది లీవ్ చేయాలి. దానికి Ctrl+A+D. ఓకే, స్క్రీన్ లీవ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డైరెక్ట్ ఇంకా క్లోజ్ చేసేయడమే. VPSఏ కాబట్టి నో ప్రాబ్లం. జస్ట్ ఇలాగ డైరెక్ట్ ఇంటూ మీద క్లిక్ చేసేసేయండి, ఆటోమేటిక్ క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ డాష్ బోర్డ్ ఉంది కదా, ఈ HTTP అన్నది, ఈ డాష్ బోర్డ్ లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని కొత్త బ్రౌజర్లో పేస్ట్ చేయండి, కొత్త ట్యాబ్లో పేస్ట్ చేయండి. ఇలాగా పేస్ట్ చేస్తే ఇప్పుడు మనం ఇందాక మన యూజర్ నేమ్ ఉంది కదా అక్కడ, నోడ్ యూజర్ నేమ్, ఈ యూజర్ నేమ్ అన్నది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకుని ఇప్పుడు మనం ఎక్కడైతే వెబ్సైట్లో ఇది ఈ లింక్ అన్నది పేస్ట్ చేసామో ఇక్కడ సెర్చ్లో మన నోడ్ అన్నది యూజర్ నేమ్ అన్నది సెర్చ్ చేయాలి. సో వన్స్ ఇది వెబ్సైట్ కొంచెం స్లోగా ఉంది, ఒక 5 minutesలో లోడ్ అయ్యిద్ది అనమాట. వన్స్ లోడ్ అయ్యాక నేను ఎక్కడ పేస్ట్ చేసి ఆ యూజర్ నేమ్ అన్నది మనం చూసుకోవాలో చూపిస్తాను. ఇలాగా మీకు వెబ్సైట్ అన్నది లోడ్ అయ్యాక ఇందాక మనం కాపీ చేసాం కదా మన నోడ్ నేమ్ అన్నది, అది ఇక్కడ ఎంటర్ యువర్ నోడ్ నేమ్ అన్నది ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడే జాయిన్ అయ్యా కాబట్టి, ఇప్పుడే నేను స్టార్ట్ చేసా కాబట్టి ఇక్కడ మన నేమ్తో జెంటిల్ క్యూరియస్ క్రేన్ ఇన్ టాప్ 100 ఆఫ్ లీడర్ బోర్డ్ అని చెప్పి కుడ్ నాట్ ఫైండ్ అని చెప్పి వచ్చింది. సో ఇలాగ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి. ప్రజెంట్ వచ్చేసి టోటల్ ట్రైన్లో వచ్చేసి 579 ఉన్నారు. కరెంట్ నోడ్స్ కనెక్టెడ్ వచ్చేసి 139 ఉన్నారు. జస్ట్ మీరు 24 అవర్స్ తర్వాత మీ యూజర్ నేమ్ని నోడ్ నేమ్ని ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మనకి ఎన్ని అంటే మొత్తం రివార్డ్స్, ట్రైనింగ్ రివార్డ్స్ ఏంటో ఒకసారి ఇక్కడ వస్తుంది అనుకుంటా. సో ఇది తర్వాత చూద్దాం, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 24 అవర్స్ తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేయండి చాలు. సో ఇప్పుడు ఈ VPS అన్నది వన్స్ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యాక ఎలా డిలీట్ చేయాలి, ఎందుకంటే నేను ఇప్పుడు మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపించడం కోసం నేను రన్ చేశాను, ఎందుకంటే నాది టోకెన్ అడ్రస్ ఇవి మీకు చూపించేశాను కదా. సో ఇది ఎలా డిలీట్ చేయాలి ఏంటి అన్నది కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేసేద్దాం. ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, జస్ట్ 1 minute అనమాట. ఇది వన్స్ ఎండ్ అయిపోయింది అనుకోండి ప్రాజెక్ట్, మీ దగ్గర ఇంకా క్రెడిట్స్ ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్కి ఆ క్రెడిట్స్ యూటిలైజ్ అవ్వకుండా డిలీట్ చేసేయండి. ఇప్పుడైతే మీరు డిలీట్ చేయొద్దు, ఎందుకంటే నేను తర్వాత ఎలా డిలీట్ చేయాలో ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్ 3 dots ఉంటాయి కదా, ఈ 3 dots క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అని ఉంటుంది. ఈ డిలీట్ మీద క్లిక్ చేసి మళ్ళీ డిలీట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఒక 5 minutesలో మనం క్రియేట్ చేసిన VPS అనేది డిలీట్ అయిపోద్ది. ఎందుకంటే ఇది ఎందుకు చూపించానంటే బై మిస్టేక్ కొంతమంది ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కాకుండా, అంటే రీజియన్ జోన్ కాకుండా లేదా సైజ్ కానీ ఇవేమన్నా డిఫరెంట్ పెట్టారనుకో, ఇన్ కేస్ అది వేస్ట్ కదా. ఈ ప్రాజెక్ట్కి సరిపడా స్పెసిఫికేషన్స్ లేవనుకో రన్ చేయలేము. ఇప్పుడు నేను పెట్టిన స్పెసిఫికేషన్స్ ఈ ప్రాజెక్ట్కి మ్యాండేటరీ. సో అలా కాకుండా వేరే ఏమన్నా స్పెసిఫికేషన్స్ పెడితే డిలీట్ చేయాలి కాబట్టి, సో అలాంటి వాళ్ళు కూడా డిలీట్ చేస్తారని చెప్పి నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజెంట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్కి అయితే ఈ నోడ్ రన్ అన్నది ఉందన్నమాట. సో టోటల్ ఫండింగ్ ఎక్కువ ఉంది, ప్లస్ అలాగే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి 1 టైమే కాబట్టి ఈ VPSలో జస్ట్ 1 time రన్ చేస్తారు, వదిలేస్తారు. ఇంకా డైలీ మనం ఏం ఓపెన్ చేసి చేయాల్సిన పని లేదు.
జస్ట్ మనం చెక్ చేసుకోవాలంటే ఓన్లీ ఈ వెబ్సైట్లో ఆ యూజర్ నేమ్ అన్నది ఒకటి ఉంటుంది, నోట్ చేసుకున్నాం కాబట్టి అదొకటి జస్ట్ కావాలంటే సెర్చ్ చేస్తాం అంతే. ఇంకా మనం చేయాల్సిన వర్క్ ఏం లేదు. వీళ్ళని ఫాలో అవ్వండి మర్చిపోకుండా టెలిగ్రామ్లో, అదే ట్విట్టర్లో అదొకటి జస్ట్ వాళ్ళ నేమ్ కొట్టేసి ఫాలో అవ్వండి. ఇక్కడ ఉంది జాయిన్ అని చెప్పి అది క్లిక్ చేసినా ఫాలో అయిపోండి. షేర్ అని ఎక్స్లో కానీ వాళ్ళ యూజర్ నేమ్ ఉంటుంది, ఫాలో ఇవ్వండి. సో ఇప్పుడు నేను డిలీట్ అయిపోయింది, నేను డిలీట్ చేసేసాను. సో అలాగా మీరు మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ ఇన్స్టెన్స్ అని ఉంటుంది. సేమ్ అదే పిప్కిను గయానెట్కి అయితే జస్ట్ మీరు తక్కువ స్పెసిఫికేషన్స్ పెట్టుకున్నా సరిపోద్ది. మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను, సో అవి వాచ్ చేయండి సరిపోద్ది. సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి చాట్ గ్రూప్లో అడగండి, హెల్ప్ చేస్తాను. కాకపోతే మీరు వీడియో మొత్తం ప్రాపర్గా ఒకసారి వాచ్ చేయండి, లేదంటే మీకు ఎర్రర్స్ వస్తాయి. ప్రాపర్గా మీరు కమెంట్స్ అన్నవి ఇస్తే ఎస్ఆర్ నో అని అడిగినప్పుడు మీరు అక్కడ చూసి ఇన్స్టాల్ చేయమని అప్గ్రేడ్ చేయమని ఎస్ అని ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఏం ఎర్రర్స్ రావు. నేను చెప్పినట్టు మళ్ళీ స్క్రీన్ క్లోజ్ చేసి కంట్రోల్ అది ఏడి అది కూడా ప్రాపర్గా మీరు చేయకపోతే ఎర్రర్స్ వస్తాయి. సో ప్రాపర్గా వీడియో అన్నది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఆల్మోస్ట్ 26 మినిట్స్ ఉంది, అంటే 30 మినిట్స్ ఉంది. సో వీడియో వాచ్ చేయండి స్లోగా, కంగారేం లేదు. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన ప్రాజెక్టే కాబట్టి మిస్ చేయొద్దు. ఫస్ట్ అయితే ఫ్రీ VPS క్రియేట్ చేసుకోండి, అదే ఫ్రీ VPSలో ఈ నోడ్ రన్ అన్నది రన్ చేయండి. సో వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. కొత్త యూజర్స్ ఎవరైనా వాచ్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, గ్రూప్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవ్రీ సండే కాల్ ఉంటుంది, తప్పకుండా జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నేను హెల్ప్ చేస్తాను.